ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, విద్య తప్పనిసరి. అలాగే గిరిజన హక్కుల పరిరక్షణ మరియు అమలుపైన అవగాహన కల్పించిన 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలో తుఫాన్ సెంటర్ నందు ఈరోజు మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్, పోలీస్ శాఖ అధికారులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది, శ్రీకాళహస్తి ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ మరియు సిబ్బంది, తుఫాన్ సెంటర్ నివాసులు పాల్గొన్నారు. ముందుగా గౌరవ న్యాయమూర్తి వారు మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు. న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనులకు వారి హక్కుల పరిరక్షణపైన అవగాహన కల్పించారు. మరియు ప్రస్తుతం పరిస్థితిలో ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యం, విద్య తప్పనిసరిగా ఉండాలని, మన ఆరోగ్యం మనమే జాగ్రత్తగా చూసుకోవాలని, అలాగే విద్య మన సంస్కారాన్ని, మన కుటుంబాన్ని కాపాడుతుందని తెలిపారు. మరియు బాల్య వివాహాలను నిర్మూలించాలని తెలిపారు. ఇకేమైనా సమస్య ఉంటే ఒక అర్జీ రాసి కోర్టులో అందించినచో మీకు ఉచిత సలహాలు, సూచనలు అందిస్తారని తెలిపారు. అలాగే ఈ మెడికల్ క్యాంప్ను తుఫాన్ సెంటర్ వాళ్ళు ఉపయోగించుకోవాలని ఆదేశించారు. మూలకంగా మన దగ్గరికి ఇస్తే కనుక మీ ఎవరి దగ్గర నుంచి మీకు సహాయం అనేది అందడం లేదు. సపోజ్ ఇప్పుడు ఆధార్ కార్డు లేదు, పిల్లలకి ఆధార్ కార్డు లేకపోతే స్కూల్లో మనకి అడ్మిషన్ కూడా అయ్యారు. తర్వాత రేషన్ కార్డు కావాలి, తర్వాత పెన్షన్ రావాలి. ఇలాంటివి ఏదన్నా కూడా ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందే క్రమంలో మీరు ఎక్కడన్నా పోయినా కూడా మీకు పలకలేదు, ఒక ఎంఆర్ఓ పలకలేదు మనకి, తర్వాత ఆధార్ కార్డు మనకు రాలేదు. అలాంటప్పుడు మీరు అదే మాటని ఒక వైట్ పేపర్లో రాసి మనకి ఇచ్చినట్లయితే కనుక మనం ఆ అధికారిని పిలిపించి మనం ఆధార్ కార్డులు చేయించడము, తర్వాత రేషన్ కార్డులు చేయించడము ఇవి కూడా చేస్తాం. కాబట్టి మీరు కూడా ఇవన్నీ ఉచితమే. మీరు ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా కోర్టుకి ఉచితంగానే ఇవన్నీ చేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా రావాలి అనిపిస్తే మన జిల్లా కోర్టు దగ్గరికి రండి. ఏదైనా కూడా సహాయం కావాలంటే మేము చూస్తారో అలా మీరు కూలి పనికి పోవద్దండి, ఒక ఆఫీస్కి రండి, నేను పని చేసి పెడతా అనే ఆఫీసర్ని మనం తయారు చేయాలి. ఆఫీస్కి పోతే వాళ్ళు సహాయం చేస్తారు, నాకు పెన్షన్ రాయిస్తారు, ఆ పెన్షన్ చేస్తే నేను ఆ పెన్షన్తో బతికిపోతాను, నా జీవితం ఇక్కడితో సరిపోతుంది అని దాంతో సాటిస్ఫై అవ్వకండి. ఆ పెన్షన్ డబ్బులు అవన్నీ కూడా ఊరికే మనకి ఈ నెల వరకు ఫుడ్ పెడతాయేమో కానీ మన పిల్లల భవిష్యత్తును, మన భవిష్యత్తును మార్చవు. కాబట్టి ఏమంటే మీరు ప్రతి ఒక్కరూ చదువుపైన దృష్టి పెట్టండి. దానికంటే ముందుగా హెల్త్ పైన దృష్టి పెట్టండి. హెల్త్ బాగుపడాలంటే నిజంగా మన ఎస్టీ కాలనీలో అందరూ తాగుతారు, ఏది పడితే అది చీప్ లిక్కర్ అయినా కావచ్చు, లేదా నాటి సారైనా. ఆ పిల్లడు కూలి పని పోయి మానేసి ఓ ఎస్ఐ అవ్వచ్చు, మా మాదిరి లాయర్లు అవ్వచ్చు, జడ్జి అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, నర్సులు అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. ఇలా ఇంతమందిని మీరు తయారు చేసుకోవాలంటే మీ తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. మీ పిల్లల భవిష్యత్తు మీ పనికి కూడా పోయే శక్తి లేకుండా అయిపోతుంది. అది తాగేస్తారు, పడుకుంటారు, అన్నం కూడా తినరు, ఇంకెక్కడి నుంచి వస్తుంది బలం? కాబట్టి మన ఇంట్లోనే చెడు వాతావరణం ఉంది. మనం ఫస్ట్ మారాలి, తర్వాత మన సమాజం గురించి ఆలోచించగలుగుతాం. కాబట్టి ఏమంటే మీరందరూ ఫస్ట్ మీ ఇంట్లో ఎవరైనా తాగుడు ఉంటే ఫస్ట్ ఆ తాగుడు మానిపించండి, బీడీలు కానీ సిగరెట్లు కానీ. తర్వాత ఏమంటే తల్లిదండ్రులు ఏ పని చేస్తే పిల్లలు కూడా మనం పిల్లల్ని బాగా చదివించాలి. ఇక్కడ ఉండే పిల్లలు ఎవరు కూడా అంత ఆరోగ్యంగా అనేది నా అభిప్రాయం. ఫస్ట్ ఏమో హెల్త్ బాగుంటేనే మనం చదవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏమంటే మీరు అందరూ కూడా తల్లిదండ్రులకి ఉండే వాళ్ళందరూ కూడా పిల్లల్ని బాగా చదివించాలి. మీ ఊరికి ఇక్కడ వచ్చి రావడానికి సిమెంట్ రోడ్ వేసారు, మంచిగా టెంపుల్ ఉంది, శ్రీకాళహస్తి. తర్వాత మంచి హాస్టల్స్ పెట్టారు. ప్రతి ఊర్లోనే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా ఎస్టీలకే ఉన్నాయి. ఎస్టీలకి ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఏ హాస్టల్ అయినా పర్వాలేదు. చదువు బాగా చెప్పే స్కూలు, మీకు నమ్మకం ఉండే స్కూల్లో దగ్గర ఏ స్కూల్లో కూడా ఆడబిడ్డను కూడా చూడకండి, ఆడబిడ్డను కూడా స్కూల్లో పెట్టాలి. చదివి ముసలి వయసు అయిన తర్వాత మీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీరు చదివించకపోతే జీవితాంతం వాళ్ళు కూలి చేయాలి, మిమ్మల్ని పోషించాలి. ఒకానొక సిచ్యువేషన్లో మీరు ముసలైపోయిన తర్వాత ఆ పిల్లలు భార్యను, పిల్లల్ని అందరినీ పోషించాలి. మన ఎస్ఐ గారికి, ఉపాధ్యాయ గారికి, ఎంహెచ్ఓ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్గా మనం ఏదైనా మనకు కావాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? నర్సింగ్ స్టాఫ్ డాక్టర్ గారికి మరియు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా జడ్జి వారి ఆదేశాల మేరకు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క
ఎవరికన్నా టో సర్వీసెస్ కానీ వీళ్ళు కానీ తరచుగా మీ కాలనీకి వస్తున్నారా రావట్లేదా, వచ్చి మీకు సర్వీసెస్ చేస్తున్నారా లేదా, ఆ సర్వీసెస్ బాగున్నాయా లేవా, మీకు ఏమైనా సమస్యలు తలెత్తి మీకు ఏదైనా ప్రసవ సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు సత్వరం అంబులెన్స్ వస్తుందా లేదా, ఆ